ప్రభుత్వము, రాజకీయ పార్టీలు, వ్యక్తులు, అవును, ఎవరు ఎంత హర్ట్ అయ్యారు, ఎవరు ఎందుకు జరిగింది, అందులో వాళ్ళ వెర్షన్ ఏంటి, వీళ్ళ వెర్షన్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా, అనేక కోణాలు ఉంటాయి కదా. ఈ రఘురామకృష్ణరాజుకి ఆ సమస్య లేదు, ఎందుకంటే అది రాష్ట్రం అంతటి రంగస్థలంలాగా చాలా భారీ ఎత్తున జరిగినటువంటిది, అది నిరంతరాయంగా జరిగింది. అది మీ ఛానల్స్ కదా 24/7 అన్నట్టుగా, అది ఇన్ని సంవత్సరాలు రోజు 24/7గా ఎక్కడో చోట రఘురామకృష్ణరాజు కనిపిస్తూనే ఉన్నారు. సార్ భారతదేశ చరిత్రలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఫ్యూచర్ కానీ ఉండే అవకాశం లేదు కదా ఇంత లెందీగా. ఒకే మనిషి, ఒక రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడు శాసనసభ్యుడు, ఇంత ఎడతెగని ప్రసారాలు, ఎడతెగని రాజకీయమైనటువంటి విమర్శలు, వీటన్నిటితో మునిగి తేలిన కేసు ఇంకోటి లేదు. అది అంతవరకు నిజం. ఆ ఘటన ఇంకోటి ఉండదు. అది ఆయన ఓపిక అనుకోవాలి. ఆయన సొంత పార్టీ మీద. ఇంకొకటి ఏంటంటే ఆయన రాజకీయాలు, కేసులు, పార్టీని విమర్శించడం, పోలీసులు, ఇదే కాదు. నేను చూస్తుంటాను ఆయన ప్రతి కల్చరల్ ఈవెంట్లో, ప్రతి ప్రముఖుడికి సంబంధించిన దాంట్లో కూడా కనిపిస్తుంటారు. అది నిజంగా చాలా ఆశ్చర్యం. ఈజ్ వెరీ హైలీ యాక్టివ్ దట్ వే. రాజకీయంగా నచ్చేవాళ్ళు, నచ్చని వాళ్ళు ఎప్పుడు ఉంటారండి. దాని అర్థము మనిషికి ఒక మానవీయత అనండి, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ స్థానాలు వాళ్ళకు ఉంటాయండి. ఎంతసేపు ప్రత్యర్థుల కళ్ళతోనే మనుషులను చూడడం అనేది అది సరికాదు. ఇంకోటేమో ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయి కదా, ఇవి ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా, పార్టీలతో నిమిత్తం లేకుండా మానవ హక్కులు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒకరిని అరెస్ట్ చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, కొట్టాల్సిన ఇప్పుడు ఆయన కాళ్ళు అప్పుడు వాచ్ అయ్యాయి, అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ పరిశీలనకు వస్తాయి. పునఃపరీక్ష జరుగుతుంది వీటన్నిటి. ఇది ఒక సినిమా ఫక్కి అనుకోవచ్చా సార్? ఎందుకంటే అక్కడ జీఈచి డాక్టర్ ఏమని నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిందంటారు, లేకపోతే సిఐడి ఇలా చేశారంటారు, వీడియోలు తీశారంటారు. రెండు విషయాలండి. న్యాయస్థానాలు ఎప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్లోకి వెళ్ళడం మేము పరిశీలించిన తర్వాత చెప్తూ ఉంటారు. మనమైనా మెరిట్స్ ఒక్కొక్క అంశం ఓవరాల్గా దాని స్వభావం ఇది. ఇప్పుడు ఆ నిజంగా ఆ ఆసుపత్రి మీద ఆరోపణ సరైనదా కాదా, ఇది ఇంకోటి, అది మనం అది న్యాయస్థానాలకు వదిలిపెట్టడం మంచిది. ఎందుకంటే అప్పుడు డాక్టర్లు, వాళ్ళు కూడా కొంత స్పందించారు రెండో వైపున. కాబట్టి ఇప్పుడు వచ్చింది కదా, ఇంకా న్యాయ వ్యవస్థ ముందుకు వచ్చిన తర్వాత దట్ ఈజ్ అల్టిమేట్. రెండోది సుప్రీంకోర్టు స్థాయి దాకా వెళ్ళింది కాబట్టి ఎస్, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళగలరు కావాలంటే. సార్, ఉత్తరాంధ్రపై చంద్రబాబు నాయుడు గారు కమట ప్రాప చూపిస్తున్నారని చెప్పి అమర్నాథ్ గారు ఇచ్చిన స్టేట్మెంటు, మా హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది, ఉత్తరాంధ్ర ప్రజలు నన్ను ఆశీర్వదించారు, వాళ్ళ కోసమే నేను ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను, అందుకనే మొదటి నా స్కెడ్యూలు ఉత్తరాంధ్రలోనే పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి. ఉత్తరాంధ్రలో అభివృద్ధి అనే అంశం ఏంటి ప్రస్తుత